శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా వంశధార నదిలో నేడు జరుగుతున్న చక్రతీర్థ స్నానం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానం నిర్వహణకు సంబంధించి జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ చక్రతీర్థ స్నానానికి సంబంధించిన పూర్తి వివరాలు మా శ్రీకాకుళం స్పెషల్ కరెస్పాండెంట్ పురుషోత్తం రాంబాబు అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాంబాబు, చెప్పండి ఈ రోజు మీ జిల్లా కార్యక్రమాలేంటి, అలాగే ప్రజా ప్రతినిధుల అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో నేడు జరగబోతున్నటువంటి ఏదైతే శ్రీముఖలింగంలో ఉన్నటువంటి శ్రీ మల్లికేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ శ్రీచక్ర స్నానాలు అయితే మాత్రం ఈ రోజు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఆలయ అధికారులతో పాటు జిల్లా అధికారులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా అయితే మాత్రం భారీ బందోబస్తు అనేది ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రాచీన కాలం నుంచి కూడా ఈ శ్రీచక్ర స్నానాలు ఆచరించడం మీద భక్తులకు ఆనవాయితీగా వస్తుంది. దీనికి సంబంధించి ఏడాది కూడా ఏదైతే శ్రీకాకుళంకు ఉన్నటువంటి వంశధార నదిలో అయితే మాత్రం స్వామివారికి అయితే మాత్రం ఏదైతే మహాశివరాత్రి పురస్కరించుకుని అనంతరం అయితే స్వామివారిని నందివాహనంపై ఊరేగిస్తూ మొత్తం ఊరేగింపు అనంతరం అయితే మాత్రం ఈ వంశధార నది తీరానికి తీసుకుని వచ్చి ఆయనకైతే మాత్రం ఈ చక్రతీర్థ స్నానం అయితే చేయించే ఏర్పాటు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ స్వామివారికి అక్కడ జరిగినటువంటి ఈ స్నాన ప్రక్రియలో భాగంగా భక్తులు కూడా పాల్గొంటే ఏదంటే పాల్గొంటే వాళ్ళకి సకల పుణ్యం జరుగుతుంది. అదేవిధంగా ఆయురారోగ్యాలతో తొలదుగుతారు అనేది ఒక అనవైతే అయితే మాత్రం గతం నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలతో పాటు ఒరిస్సా నుంచి కూడా భారీ సంఖ్యలో అయితే భక్తులు అయితే మాత్రం ఈ శ్రీముఖలింగం చేరుకుంటారు. ఈ శ్రీముఖలింగం చేరుకొని ముందుగా స్వామివారికి ఏదైతే పూలమాలతో అలంకరించి అదేవిధంగా పూజలు చేసే తనంతరం భక్తులకు మాత్రం స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ నందివాహనాన్ని తయారు చేసి నందివాహనం పైన స్వామి పార్వతీ పరమేశ్వరులను అయితే మాత్రం కూర్చోబెట్టి ఆ శ్రీముఖలింగం తిరువీధుల్లో ఊరేగింపు అనంతరం ఆ స్వామివారిని అయితే మాత్రం అక్కడి నుంచి ఏదైతే శ్రీముఖలింగం ఆనుకుని ఉన్నటువంటి వంశధార నది ఉందో ఆ నది ప్రాంతంలో తీసుకొచ్చేది మాత్రం స్వామివారికి అయితే మాత్రం ఈ స్నాన ప్రక్రియ అయితే మాత్రం అక్కడ ఉన్న ఆలయ అర్చకులతో పాటు జిల్లా అధికారులు కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంటే ఈ కార్యక్రమానికి అయితే మాత్రం ఇంచుమించు అధికారుల అంచనా ప్రకారం అయితే మాత్రం 1,00,000 వరకు దాటే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 1,00,000 మంది భక్తులు ఒకే వేదిక మీదకి వస్తున్నారు కాబట్టి ఈ నదీ ప్రాంతంలో స్నానాలు ఆచరిస్తారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే శ్రీకాకుళంలో అయితే మాత్రం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సూచనల మేరకు అయితే మాత్రం 882 మంది పోలీసులతో అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీళ్ళ పర్యవేక్షణలో భాగంగా 2 ఏఎస్పీలను అదేవిధంగా 5 మంది డిఎస్పీలతో పాటు 20 మంది సేఎల్ను అదేవిధంగా ఎస్ఐలతో మొత్తం కలుపుకుంటే 882 మంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అంటే శ్రీముఖలింగంలో ఉన్నటువంటి స్వామివారిని తీసుకొచ్చే ప్రాంతంలో అప్పు ఒక ఎత్తు ప్రాంతం అయితే ఉంటుంది. ఆ ఎత్తు ప్రాంతంలో కూడా చదును చేయించి స్వామివారి ఏదైతే 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ నందివాహనం పైన స్వామివారిని తీసుకెళ్లే కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం గతంలో కూడా ఇలాంటి ఈ కార్యక్రమంలో కొంచెం తొక్కిసడి జరగడం అదేవిధంగా చాలా భక్తులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఈ సంవత్సరం ఎటువంటి ఘటనలకు దారి లేకుండా మొత్తం ఏదైతే ఈ నదీ ప్రాంతం ఉందో నదీ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ఆ దారిని అయితే మాత్రం సిసి కెమెరాలతో అదేవిధంగా బారికేడ్లతో మాత్రం భక్తులను నియంత్రించే కార్యక్రమాలు అయితే మాత్రం పోలీసులు ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ స్నానాలకు సంబంధించి ఏదైతే వంశధార నదిలో వాటర్ కావాలి కాబట్టి వాటర్ కూడా వాటర్ను ఇప్పుడే ప్రస్తుతం ఎంతవరకు కొంచెం వరకు ఉంటుంది. ఈ స్నానంలో ఏదైతే స్వామివారి చక్రతీర్థ స్నానాలు ఉంటాయో ఆ స్నానాల నేపథ్యంలో అయితే మాత్రం వంశధార ప్రాజెక్ట్ లో వాళ్ళతో అధికారులతో మాట్లాడి పైనుంచి నీరుని కూడా విడుదల చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎంతవరకు విడుదల చేయాలి, నీరు ఏ మొత్తంలో ఉండాలి, భక్తులు వచ్చినటువంటి ఈ ఫ్లోటింగ్ బట్టి అక్కడ నీరు కూడా విడుదల చేసేందుకు మాత్రం ఇరిగేషన్ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2 గంటల నుంచి జరగబోయే ఈ శ్రీచక్ర స్థానాల ప్రక్రియ మాత్రం చాలా పకడ్బందీగా జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఆలయ అధికారులతో పాటు జిల్లా రెవెన్యూ అధికారులు కూడా అయితే దీనిపైన రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఏదైతే ఈ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ ముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్థానాల వద్ద అయితే మాత్రం ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా డ్రోన్లు కానీ అదేవిధంగా ఇంకేమైనా కెమెరాలతో చిత్రీకరించే ప్రక్రియ అయితే మాత్రం మానుకోవాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ అయితే మాత్రం చాలా గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని భక్తులు శ్రేయస్సులు వచ్చే ఇటువంటి నిర్ణయం తీసుకునే జరుగుతుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా రాంబాబు, నదిలో స్నానం చేసే ప్రాంతంలో భద్రతా బందోబస్తు ఎలా ఉంది, అలాగే లైఫ్ జాకెట్లు గానీ ఎన్డీఆర్ఎఫ్ టీంలు గానీ ఉన్నాయా?
అదే ఈ నదిలో ఏదైతే వాటర్ విడుదల చేసే నేపథ్యంలో భక్తులందరూ కూడా నదిలో ఉంటారు కాబట్టి స్వామివారిని స్నానం కోసం నదిలో తీసుకొచ్చే క్రమంలో భక్తులందరూ కూడా స్వామివారిని తాకాలి అనే ఉరుతులతో అయితే మాత్రం, ఎందుకంటే స్వామివారిని తాకి ఒకసారి స్నానం ముక్కు పట్టుకుని స్నానం చేసే మంచి పుణ్యం వస్తుందని అన్న వాళ్ళకు గతం నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులు ఎగబడతారు కాబట్టి వాళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకు మాత్రం లైఫ్ జాకెట్లతో కొంతమంది ఎన్డీఆర్ఎఫ్ టీంలతో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అంటే ఒక మొత్తానికి అయితే 4 రో పార్టీలు కూడా అక్కడ ఏర్పాటు చేసి స్వామివారి చుట్టూ రో పార్టీలు ఉంటాయి. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ మా మధ్యలో ఉంటారు కాబట్టి వీటి వైపు ఏదైతే ఈ వాటర్ ఉధృతి పెరగకుండా అంచనా వేసేందుకు కొంతమంది ఇరిగేషన్ అధికారులు కూడా మాత్రం ప్రస్తుతం అయితే అక్కడ కనిపిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా వాటర్ ఫ్లోయింగ్ ద్వారా కానీ అదేవిధంగా ఇక్కడ తొక్కిసరాడు కూడా జరగకుండా ఏ విధంగా జరగకుండా ఈ కార్యక్రమం సజావుగా సాగాలంటే మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్ రాంబాబు, ఎంతమంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉంది? అధికారులు ఏమన్నా చెప్పారా? సుమారు ఇంతమంది వస్తారని ఎవరైనా తెలుసా? ప్రస్తుతానికి అయితే మాత్రం అధికారులు వేసిన అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నుండి నలుమూల నుంచి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ప్రస్తుతం అయితే మాత్రం 1,00,000కు పైగా దాటే అవకాశం అయితే ఉంది అని చెప్పి అధికారులు ఈ 1,00,000 మంది భక్తులు వచ్చేదానికి ఎటువంటి అవాంఛనీయం జరగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి కూడా ఇప్పటికే చేసి ఉన్నారు కూడా. అదైతే దీనికి సంబంధించినటువంటి రాకపోకలు అంతా ఏం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణలకు ఏదైతే వచ్చిన వాహనాలను కూడా పార్కింగ్ ప్లేసులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి 1,00,000కు పైగా జనాభా వస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ నది వరకు చేర్చేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. 4 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే శ్రీముఖలింగం ఉందో ఈ ఆలయం అనుకున్నటువంటి సరియపల్లి అనే ఒక రేవు ఉంది. ఈ వంశధార రేవుని అయితే మాత్రం రేవు వద్ద ఈ స్వామివారికి సక్సెస్ స్నానాలు చేస్తారు కాబట్టి వచ్చే జనాభాను కూడా అటువైపు మళ్లించేందుకు ఇప్పటికే ప్లానింగ్ ప్రకారంగా బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. క్యూ లైన్ ద్వారా భక్తులు అయితే మాత్రం నదీ తీరానికి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాంబాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.